లూకా సువార్త దయచేసి అందరి వాక్యం లోనికి వెళదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీ అన్నికి నీకు గొడవ అయితే మీ మధ్యలో తీర్పుగా నన్ను ఎవరు పెట్టారు? నాకు సంబంధం లేదు, మీ గొడవ అయితే మీరు చూసుకోండి అని చెప్పి ఇసుకలో చెప్పి పంపించారు. చూడండి, ఇలాంటి గొడవలు వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దూరం బాగా గమనించండి. ఒకరి మధ్యలోకి వెళ్ళాం అనుకున్నాం, ఈ మనిషికి చెప్తే ఆ మనిషి చెడ్డోడైపోతాడు, ఆ మనిషికి చెప్తే ఈ మనిషి చెడ్డోడైపోతాడు. అలాగని మరి సత్యమే కదా, ఆస్తి రావాలి కదా, మరి న్యాయం చేయాలి కదా ప్రభా, వాళ్ళ ఆస్థానికి రావాలి కదా, నువ్వు న్యాయం చేయట్లేదు అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ అదే సందర్భంలో మనం ఏం చేస్తాం? ప్రభు చెప్పిన మాట గమనించండి. పోయి అంటే ఓ బాబు, మీ గొడవ తీర్చడానికి తీర్పరగా ఎవరు పెట్టాడు? మీ ఆస్తి పంచిపెట్టే డ్యూటీ నాదా? దానికంటూ లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. చట్టాన్ని మన చేతికి తీసుకోవడానికి లేదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? ఎవరు బుద్ధికి తోచినట్టు వాళ్ళు మాట్లాడి ఎదుపడితే చేయడానికి. ఎందుకంటే యేసు ప్రభు కూడా రక్త మాంసాల్లో ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారు? మనం ఎందులో పడతారు? లోపల దూరిపోయి నోస్ కట్ అంటే ఇంగ్లీష్లో నోస్ కట్ అంటారు, తెలుగులో అర్థం ఏంటి? దేంట్లో పడితే దాంట్లో తలదోర్చుకోం. మనం పొగాడతామంట, ఇంగ్లీష్లో ముక్కోటి ఆడతాడండి, ఎందుకంటే ముక్కు సూది ఉంటుంది. అమ్మా రావడం గారు, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు మనం ఏం చేయకూడదు, పెట్టకూడదు. ఎందుకు? పెడితే ముగ్గు కట్ అయిపోద్ది, మెడ తెగిపోద్ది. మొన్న ఒక ఆయన చనిపోయారమ్మా, చనిపోతే చూడండి హెల్మెట్ ఉంది, చిరంజీవి గారు బాగా పొరమైన హెల్మెట్ ఉంది, గజపతి నగరం వెళ్ళాడంట. వెళ్ళి అలా కుటుంబం అంతా రేపు రండి, మీరందరూ ముందే వచ్చి ఏం చేస్తారు, అక్కడంతా కష్టం కదా, నేను ముందెళ్ళి ప్రజెంట్ చేసుకుంటాను అని చెప్పి బయలుదేరి వెళ్ళి గజపతి నగరం వరకు వెళ్ళి ఎందుకు 5 మంది ఆపాడు, మన బాత్రూమ్కో దీనికి ఆపి మా బండి దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుచుండగా ఒక లారీ కూడా అలా కటింగ్ వచ్చి ముందుకు వచ్చి గుద్దేశాడు. హెల్మెట్ బుర్ర మీద ఉంటుండగానే టైర్ పైకి వెళ్తే పచ్చడైపోయింది. ఆ ఫోటో చూసినప్పుడు మా గుండె చాలా మంది, హెల్మెట్ ముక్కలు అయిపోయింది. లారీ టైర్ ఎక్కుతుంది, లోడ్ ఉందో ఏదో మనకు తెలియదు, కానీ మొత్తం ఇది లేదు. నిన్న పిలిచారు, వెళ్ళాం, అక్కడ పాస్టర్ గారితో కార్యక్రమం చేశారు. ఇది ఆయన పేరు జాన్సన్ శామ్యూయల్ జయరాజు గారట. అయితే చూడండి పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఎదురు చూస్తాం ప్రమాదాలు, ఎదురు చూడం, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలా అనుకోని రీతిని అలా జరిగిపోయింది అక్కడ. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాను? తలకటింగ్ కోసం. అదే ముక్కు పొడాడితే ముక్కు కట్ అయిపోద్ది, తల పొడాడితే తల కట్ అయిపోద్ది. లేనిపోయిన గొడవలో మనం దూరం అనుకోండి, మన పరువు తీసి పారేస్తాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఆచితూచి మాట్లాడడం రావాలి. ఎక్కడ పొర పెట్టాలి అక్కడ పొర పెట్టకూడదు. ఒకవేళ నేను చేసాం అనుకుందాం, బాగా వినండి. ఎన్ని సాయం చేస్తే చూసావా, ఆస్తి కోసం వేసుకోవడం చేశారు, ఎంత కమిషన్ ఉంటుందండి, ఎంత కమిషన్ ఉంటుందండి. లేకపోతే మనం అలా చెప్పడం అంటే అటుపక్క తీర్పు మన చోట లాయర్ చెప్పాడు అనుకోండి, ఇట్స్ ఒక డబ్బులు వెనకాల, అందుకే అటుపక్క తీర్పు చెప్పాడు. పోలీస్ స్టేషన్లో తీర్పు ఒక పక్క వెళ్ళింది అనుకోండి, వెనకాల ఇచ్చి ఉంటారండి, ఒక 10-15 మొత్తం ఏదో పాడేశారు, పోలీసు అందరూ అటుపక్క తిరిగిపోయారు, మాకు న్యాయం చేయలేదు. సరే, ఒకవేళ పోలీసులు ఇటుపక్క చెప్పారనుకో, అవతోడు ఏమంటాడు, అక్కడ ఇదే మాట అంటాడు. ఈ న్యాయం తీర్చే పనిలో మధ్యలో దొరికితే అన్యాయంగా మనల్ని మధ్యలో పెట్టి నడిపేస్తారు. ఇలాంటి అట్లా వెళ్ళకూడదు. ఈ మాట చెబుతూనే చూడండి యేసు ప్రభు అంటే వాస్తవానికి ఈ మాట చెప్పేటప్పుడు గమనించాడు. కింద మాట కూడా చదవండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభము అంటే ఏదో చెప్తాం కదా, తర్వాత ఏదో మనకు వస్తుంది, ఆయన చూసుకుంటాడు, మన సేవలో సాయం చేస్తాడు అని చెప్పి మనం చెప్పాలనుకోండి, ఎటువంటి లోభములకు ఎడవివ్వకండి. అంటే ఎక్కడా కూడా ఏదో మనకు లాభం వస్తుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి మనం చేయడం కాదు. అవసరమైతే దేవుని కోసం మనం ఏమైపోవాలి, ఖర్చు అయిపోవాలి. కానీ ఏమైపోవాలి, మనం దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి. కానీ
లాభాన్ని ఆశించి మనం ఏది చేయకూడదు. ఉచితముగా పొందితేని ఉచితముగా పంచిపెట్టండి. హల్లెలూయా. చూడండి, యేసు ఒక మాట చెప్పారు. ఈ భూలోకంలో ఉన్న గొడవలకు వెళ్లే ముందు మనం ఒక విషయం గమనించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం గట్టిగా చదవండి. ఎవరొకరు? యేసు 18:36. యేసు చెప్పిన మాట గమనించండమ్మా. ఇక్కడ చూస్తున్న ఈ సందర్భంలో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ అలాగైతే నాకు ఒక పార్టీ ఉండో నా వెనకాల 100 మంది, మరి ఉన్న వాళ్ళందరూ ఎవరు? భూలోకము ఉన్న వాళ్ళందరూ మరి యేసు వెనకాల చాలా మంది ఉన్నారు కదా. కానీ ఆయన అంటారు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఇవాళ నిజంగా మనం పరలోక సంబంధం అయితే ఇహలోక కార్యాలు పనికి మాలిన వాటిలో తలపెట్టకూడదు. ఏం చేసుకోకూడదు? అన్నింటిలో బుల్లెట్టుకొని రుద్దేసుకొని కింద మీద పులి వేసుకొని, ఇది దేవుడు నేర్పించిన పద్ధతి కాదు. యేసు ప్రభు రక్త మాంసాల్లో ఉండేటప్పుడు ఆయన దేంట్లో పడితే దాంట్లో దూరలేదు, జాగ్రత్తగా ఆయన అడుగు వేశారు. మనం కూడా అన్నిట్లో బుర్రపెట్టుకోవాలి. ఒకసారి ఒక సహోదరు వచ్చి ఇలా గొడవ అయితే మన పాస్టర్ గారు ఎందుకు రాలేదన్నారు. నీ గొడవ మధ్యలో రావాల్సిన పని నాకు లేదు. ఎందుకు లేదు? ఇదిగో యేసు ప్రభు చెప్పాను. ఇంకా ఏం మాట్లాడలేదు. ఈ మాట విన్న తర్వాత చూడండి, అన్నిట్లో వెళ్ళి మనం దూరిపోతే మనం వాడు అంటే మనల్ని అవమానిస్తే దేవుడిని అవమానించినట్టు అయిపోతుంది. అందువల్ల కొంతవరకు మనం దూరం ఉండడం మంచిది. ఏ విధమైన లోభములకు మనం మంచి చేస్తే దానివల్ల వచ్చే ప్రతిఫలం, మనుషులు తెచ్చే ప్రతిఫలాన్ని ఆశించకూడదు. మనం వాళ్ళు చేసినా చేయకపోయినా మనం ఇప్పుడు వెళ్ళకుంటే వస్తుందా? ప్రభు యేసు ప్రభు సపోర్ట్ చేస్తుంటే ఆస్తిలో పోవడంతో వస్తే అందులో ఒక భాగం ఇచ్చేస్తే అప్పుడు ఏదో జరిగిందని అనుకుంటాం. అలాంటికి మనం బుర్రలో కానీ మన క్రియల్లో కానీ చోటు ఇవ్వకూడదు. ఇంకా చూడండి, ఇక్కడ లూకా సువార్త 12లో కింద ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు. మరికొంతమంది ఎలా అనుకుంటారంటే, నాకు ఆస్తి వచ్చిందండి, అంతస్తు వచ్చిందండి, దేవుడు నన్ను దీవించాడండి, నాకు 2 కార్లు వచ్చాయండి, దేవుడి స్తోత్రం హల్లెలూయా, నాకు పెద్ద బిల్డింగ్ దేవుడు ఇచ్చాడండి, దేవుడి స్తోత్రం హల్లెలూయా అంటే ఇవన్నీ ఇచ్చినందువల్ల బాగా వినండి, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినందువల్ల మన పరలోకం వెళ్ళిపోతాను గ్యారెంటీ లేదు. మీకేమైనా అర్థమైందా? ఒకని కలిమి విస్తరించడం ద్వారా, కలిమి అంటే అర్థమేంటి? డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తు, పిత్రార్జితము అంటే మనకి సంపాదన అన్నమాట. రకరకాల ఎన్ని రకాల భూలోకంలో సంపాదన ఉన్నాయో ఇవన్నీ మనకు కలిసి వచ్చి గోల్డ్ నాకు వచ్చింది అని అనుకునేటప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడు మాతో ఉన్నాడండి, దేవుడు దీవించాడండి. ఇహలోక దీవెనలు పొందడం వల్ల పరలోక రాజ్యం వెళ్తామని చెప్పి ఎక్కడేకండి పోయినా. ఇహలోక ఆశీర్వాదాలు మనకు నిండుగా దొరకడం వల్ల పరలోక రాజ్యం నా గ్యారంటీ సీట్ అని చెప్పి ఫిక్స్ అయిపోకండి. మళ్ళీ చదవండి ఆ మాట ఇప్పుడు చదివింది. ఒకని కలిమి విస్తరించడం చేత అదేదో వాడు బ్రతకడానికి జీవితాంతం మనకి ఏదో దొరికిపోయింది, దేవుడు నన్ను చూసుకున్నాడు, ఇవన్నీ నాకు సమకూడిపోయే, దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకోవడానికి కారణం కాదు. మరి ఏది నిజం? ఇంకా కింద చెప్తున్నారు ప్రభు. చదవండి. ఇప్పుడు ఏదో విషయం అర్థం కాలేదంట, అమ్మ వింటున్నారా? ఏదో మనుషులకి అర్థం అవ్వలేదంట, దానికోసం ఈ ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం? ఒక ధనవంతుని భూమి అంటే చూడండి, ఒకరి కలిమి విస్తరించుట. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ధనవంతుని భూమి, ధనవంతునికి ఆల్రెడీ ఎంతో కొంత ఉంది, తాను తినగా వాళ్ళకి ఇతరులు పెట్టినంత ఉందేమో. ఏదేమైనా అతని భూమి విస్తారముగా పండాను, సాధారణంగా సమృద్ధిగా పండాను. పొలం పనులు చేసేవాళ్ళు తెలుస్తుంది కదా, ఏదో ఒక లెక్క ఉంటుంది. ఎన్ని విత్తనాలు? ఒక 100 విత్తనాలు వేస్తే ఎంత రావాలి? ఒక 1000 పండాలి. అంటే ఇంచుమించు మీకు ఉదాహరణ చెప్తున్నాను. సపోజ్ 1000 వేసేవరకు 10,000 పండాలి. పోతే 10,000 విత్తనాలు వేసేవనుకోండి 1,00,000 పండాలి. అలాగా ఒక లెక్క ఉంటుంది. కొన్ని విత్తనాలు వేస్తే ఒక ఇంత పండాలి. ఎప్పుడు పొలాలు పడుతూ ఉంటే మనం అనుకుంటాం, ఈ సంవత్సరం ఒక 6 మూటలు వస్తాయి, పర్లేదు 6 మూటలు. ఇది 3 మూటలు వచ్చేది 6 మూటలు వస్తే గ్రేట్. ఒకవేళ బాగా వినండి, 60 మూటలు వస్తే వద్దంటావా? 60 మూటలు బియ్యం పడితే వద్దంటావా?
చూసినప్పుడే అర్థమైపోద్ది. ఒక్క ఇది తీసి దులిపితే అమ్మో ఈ ఇద్దరే 1/2 కేజీ బరువు వచ్చాయి. అలాగంటే ఎన్ని 1/2 కేజీలు ఇక్కడ ఉన్నాయి. ఆహా మన గొడవ చాలు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా నీ స్తోత్రం నాయన, నా సరిహద్దుల్ని విశాలపరచమని అని చెప్పుకుంటాను. మంచిదే. భూమి మీద సరిహద్దులు విశాలపరచబడటం వలన అక్కడ నాకు ఏదో జరిగిందని కలగాయకూడదంట. మళ్ళీ చెప్తాను, బాగా వినండి. హేమంతు చేసేటప్పుడు హేమంత ఆశీర్వాదాలు ఉంటాయి, పరమంతు చేసే కార్యక్రమాలు పరమంత ఆశీర్వాదాలు ఉంటాయి. మనం దేని దానికే చెప్పుకోవాలంట కదా తెలుగులో ఒక మాట, దేని దానికే చెప్పుకోవాలండి. నిజమే. ఇక్కడ యేసు ప్రభు దాన్నే నేర్పిస్తున్నారు. ఏంటంటే ఇతనికి ఆస్తి బహుజోరుగా, ఆస్తి అంటే అది పొలం బాగా పండింది. ఇలా మనకు కూడా ఒక పెద్ద ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, బంగ్లా వచ్చింది, మన ఆస్తి వచ్చింది, రావాల్సిన తాతలు మొత్తం ఆస్తి అని మనకు వచ్చేసాయి. ఆ ఊరిని మంచి పేరు ఉంది, ప్రతిష్ఠ ఉంది, పలుకుబడి ఉంది. ఇక నా అంతటోడు లేడు, దేవుడు నన్ను బహుగా దీవించాడు అని అందువల్ల నేను పరలోకం వెళ్ళిపోతాను అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా చదవండి, అక్కడ ఏం చెప్పారు? ఒకటి కలిపి విస్తరించిన వారి జీవములకు మూలము కాదలను మరియు అమ్మ బాగా వినండి. ఇన్నాళ్ళు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి కదా, గొడవలు ఉన్నాయి కదా, నా పంటను సమకూర్చుకోవడానికి ఏం చాలదు? ఇన్నాళ్ళు అవుతుంది, అదే భూమి అదే ఇది, అవన్నీ తీసుకొస్తాను లోపల స్టాక్ పెడుతున్నారు. సరిపోక 10 మూటలు ఎక్కువైతే కొద్ది సర్దే వచ్చి ఇంటి పెట్టాం, దీనికోసం పెద్ద గొడవలు పట్టుకుంటాడా? ఈయన అంటున్నాడు స్థలం చాలండి. మనకు కూడా దేవుడు ఒక్కోసారి దీవించాడు అనుకోండి. కేసీఆర్ దగ్గర జ్యోతి చెప్పని పార్క్ ఇది ఎలాగిస్తాడంట, ఆకాశ వాకిళ్ళు, ఆకాశ కిటికీలు ఇప్పి దేవుడు ఓడిపోతే ఇంక తట్టుకోగలమా? అలా దేవుడు ఇస్తాడంట. అలా ఇచ్చేటప్పుడు మనం అనుకుంటాం, అమ్మా ఇంకా మనం గొప్ప అంత అయిపోయింది, ఇంకా గొడవ చాలలేదంట. పాపం ఏం చేస్తున్నాడు? చాలదు, నేనేం చేయదును అని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలా చేస్తాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించాలని అందులో మొత్తం అంతా ఏం చేస్తాను? మొత్తం అంతా తీసుకెళ్ళి స్టాక్. చూడండి, మనకు కూడా ఒక్కోసారి ఐడియాలు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి. ఒకసారి ఏమైందంటే ఇలా ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, పాస్టర్ గారు పలానా నేవీలో ఒకరు పనిచేస్తున్నారు, అమ్మ వింటారా? ఇవన్నీ మీరు వినవలసినవి, మిగతా వాక్యం వినపడే వాళ్ళ స్టోరీ మాత్రం బాగా. చూడండి, ఆ పాస్టర్ గారు అన్నారు, ఇలా నేవీలో ఒక ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు పాస్టర్ గారు. ఆయన ఏమో ఇలాగా అంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మొత్తం అన్ని ఇచ్చారనుకుంటున్నాడు. ఒక 60,000 ఇస్తే అవి ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. అవునా? ఏంటున్నాయి? डबल कॉट बेड है, इतना बड़ा बेड है जी उसका पास। ఇంత పెద్ద బెడ్ ఉందంట, 42 इंच का लेटेस्ट टीवी, ఏదో కంపెనీ చెప్పాడు. टीवी भी है, इतना बड़ा टीवी है, और डबल डोर फ्रिज भी है, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ డబుల్ డోర్. ఇంకేది डाइनिंग टेबल, सोफा सेट. बस इधर आके एक ही साल हुआ, 1.5 साल हुआ, సంవత్సరం అయిందా. ఇలాగ అన్ని సోఫా మొత్తం అన్ని ఇల్లు అంతరికి ఇచ్చి వెళ్ళిపోతాడు. అలాగా నాకెదిలే, మాకున్న ఇల్లు ఎంత, ఉన్న 4 బట్టలు పెట్టుకోవడానికి మనకు లేదు, వదిలే పాస్టర్ గారు మనకు అంతా దేవుడు ఇచ్చింది అనమాట, ఉంటే ఇంకేం అవసరం లేదు, ఉండలేండి అని చెప్పి నేను వదిలేశాను. వదిలేసి ఎందుకో తెలియకెళ్ళి మాట్లాడుతూ వాళ్ళదే చెప్పాను. ఏమని? ఇలాగ ఒక నేవీ ఆయన వెళ్ళిపోతున్నాడంట, అమ్మ అక్షయ్ నేవీ ఆయన వెళ్ళిపోతున్నాడంట, ఇలాగ అన్నీ వెళ్ళిపోతున్నాడంట, అన్నీ ఇచ్చి వెళ్ళిపోతాం అనుకుంటాడు. ఆయన ఏమి అట్టుకెళ్ళని అనుకోవట్లేదు. ఇంట్లో డబుల్ కాట్ బెడ్ ఉందంట, ఫ్రిడ్జ్ ఉందంట, డబుల్ డోర్. వెంటనే ఏంటంటే పాస్టర్ గారు డబుల్ కాట్ బెడ్ ఉందంటమ్మా, బెడ్తో పాటు ఉందంట, ఇకపోతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్, సింగిల్ డోర్ డబుల్ డోర్, పాస్టర్ గారు డబుల్ డోర్ అమ్మా. టీవీ ఓల్డ్ మోడల్ డబ్బా టీవీయా లేకపోతే కొనబోమా? ఏమోమాది? ఏ టీవీ అది? ఎల్ఈడి టీవీ, ఎల్సీడీ ఎల్ఈడి మొత్తానికి ఏదో ఆ టీవీ అంటమ్మా. ఇకపోతే ఇంకేంటంటే డైనింగ్ టేబుల్ ఉంది, మరి పలు కుర్చీలు మొత్తం అన్ని పడి సరిపోతుంది, సోఫా సెట్ ఉంది.
పాస్టర్ గారు ఎక్కడ చెప్పండి అని చెప్తాను. ఏమో అని చెప్పాడమ్మా, నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అడగను. పాస్టర్ గారు అడగండి, మీరు మర్చిపోకండి. సరే అమ్మా అడుగుతాను. ఇందులో త్వరలో ఐడియాలు పరిగెడుతున్నాయి. ఇందులో ఇది ఇక్కడ బాగుంది, సోఫా సెట్ ఇక్కడ వేద్దాం మమ్మీ. అంటే డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా మమ్మీ. ఇంట్లో బొర్రలో ఆ ఐడియాలు ఎలా పరిగెడతాయంటే, ఇవన్నీ చూసినప్పటికీ రాత్రి పడుకున్నప్పుడు ఇంకా అమ్మకి ఎలా ఉంటుంది, ఈ ఇల్లు చాలు పాతైపోయింది, ఒక 8,000 ఇంకొక 2,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు, 10,000 ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ కాట్ బెడ్ లాంటి తీసుకోండి. ఫ్రంట్ రూమ్లో సోఫా, వెనకాల రూమ్లో ఇది, ముందు రూమ్ లేదు, ఎల్ఈడి టీవీ ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇక్కడ చెప్పండి నిద్ర పడుతుంది దానికి. అప్పుడు చెప్పాను ఈ వాక్యం. ఏ వాక్యం? ఇప్పుడు చెప్పి వాక్యం చెప్పాను. ఏమని చెప్పారంటే, ఒకరి కలిమి విస్తరించారు. సపోజ్ ఇప్పుడు ఊహాలోకంలో తేలిపోతున్నారు, కళ్ళలో తేలిపోతున్నారు. రేపు ఉదయం అయినప్పటికి వెళ్ళారు, వెళ్ళిపోతాం, ఇక్కడికి వచ్చారు. అది న్యాయం ఆడేమన్నాడు, మీరు బండి చేయక్కర్లేదు, నేను న్యాయం బండిలో అడుగు 1000 రూపాయలు లాభం. అంతా అక్కడ డబుల్ కార్డు పెట్టాము, 25,000 పైన పాస్టర్ గారు. ఓకే 25,000. సెకండ్ హ్యాండ్ అయినా మొత్తం సంవత్సరం అయింది కదా, ఓకే. ఆ సోఫా ఎంత 30,000, ఓకే, అందులో 20,000 వచ్చినట్టే. ఎల్ఈడి టీవీ 42 ఇంచ్ అంటే 40,000. ఎంత డిస్కౌంట్ తీసుకున్నా 35 కింద అయినా ఓకే రెడీ. ఇవన్నీ లెక్క వేసుకుంటే ఆహా నాకు వచ్చేస్తుంది. అంతా కలిపి ఎంత సగానికి సగం లాభం. ఏ విధమైన లోభమునకు ఏం చేయకూడదట. ఇంకా రాత్రి నిద్ర పడుతుంది వాళ్ళకి. నేను చూసాను ఈ పరిస్థితి బాగలేదు, అప్పుడు ఈ మొత్తం అంతా డీలా అయిపోయి లాభం లేదు. అక్కడే కూర్చొని పెట్టి వాక్యం చెప్పి, ఒకవేళ లేదన్నారు అనుకో, మీరు చాలా బాధపడతారు కదా. ఈలోగా వెళ్ళిపోయింది అనుకో, మీరు ఎంత బాధపడతారు. లేనిపోయిన ఆశలు పెంచుకోకండి. దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో సంతోషపడండి. గాలిలో తేలిపోయే కళ్ళ గిల్లో చేతికి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చిన ఇంట్లోకి వచ్చినంత వరకు నువ్వు ఆశపడు. ఏదో వస్తుందని చెప్పి కళ్ళగాయ. చూడండి, భూమి మీద ఉండేటప్పుడు చూడు, మనకి ఉన్నదాంతో తృప్తి పొంది ఉన్నాడు కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, మీ జీతంతో మీరు తృప్తి పొంది ఉన్నాడు. ఎవరికి జీతం ఉంటే జీతం ఉంది, ఏది వచ్చిందో అది వచ్చిందా దేవుడి స్తోత్రం, రాలేదా ఇక్కడ డబ్బులు స్తోత్రం. అలా ఉండాలి. కళ రాసుకొని ఏదో అయిపోతుందని చెప్పి ఇంక నిద్ర పట్టకుండా అయిపోతే ఇది రాకపోతే చెప్పినట్టు అయిపోయింది. తెలుసో తెలుగు నిజంగానే నెక్స్ట్ రోజు కబుర్ వచ్చింది, పాస్టర్ జీ ఓ ఆత్మ ఫోన్ మీద ఉంటారా. ఎవరు చెప్పినా ఫోన్ లేదంట. ఈలోగా ఇంటికాడ 2-3 ఫోన్లు వచ్చాయి. పాస్టర్ గారు అడిగారా, ఎంత ఉదయాన్నే ఫోన్ ఏంటి అనుకున్నాను. మళ్ళీ 9 గంటలకి పాస్టర్ గారు అడిగారా, అమ్మ 2 ఫోనా. మళ్ళీ సాయంత్రం కాబట్టి పాస్టర్ గారు ఏం మళ్ళీ నేను చెప్పానమ్మా ఆయన ఫోన్ తీయట్లేదంట. ఏమో అది రావడం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, మీరు ఆశలు పెట్టుకోండి. తర్వాత అడిగితే ఆయన ఫోనే తీయట్లేదు పాస్టర్ గారు, ఏమో సీల్ అయిపోయిందేమో, ఇంకా తీయట్లేదంట. దేవుడు స్తోత్రం కబుర్లు చెప్పేస్తాం. చూడండి, చిన్న విషయం మనకేంటంటే ఏదో వచ్చేస్తుంది అన్యాయంగా, ఏదో మొత్తానికి లాభం మనకి సంపాదించుకోండి. ఈ ఆశ ఎక్కువ పెట్టుకునేటప్పుడు మనం కష్టాలు పడతాం. ఇప్పుడు బైబిల్లో ఈయన కూడా నిద్ర పట్టలేదు. ఎవరికి ఉన్నట్టుగా దొరికితే 1 కేజీ వచ్చింది, ఒకటి అమ్మ 1 కేజీ ఎన్నున్నాయి. గొడవ చాలు. ఏం చేయాలి రాత్రి అర్జెంటుగా మొత్తం నిలబడేద్దాం, నిలబడి కొత్త కట్టించేద్దామా. చూడండి ఏం చేస్తుంది చూడండి, నా కొడుకు ఇప్పుడు వాటికంటే ఏదైనా సామాన్ వస్తుందని చెప్పి ఇల్లు పెద్ద తీసుకుంటారంట. ఎలాగా ఇల్లు చాలదంట, సామాన్లు కోసం ఇల్లు మారుతారంట. ఇది ఎంత ఘోరమమ్మా. ట్రిపుల్ బెడ్రూమ్ ఎందుకంటే సోఫాలు వెళ్ళి చాలదు మమ్మీ అలాగా. అయితే ట్రిపుల్ బెడ్రూమ్ వేస్తావా, ఇక్కడేమో డబ్బు కట్ట ఎందుకు వచ్చింది ఘోరం మనకి. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్త కట్టేద్దాం. చూడండి, ధాన్యం మాత్రమే కాదు, ఆస్తిని అంటే అమ్ముతే ఎంత వస్తుందో, ఎంత డబ్బు అంతా సమకూర్చుకొని అప్పుడు అంటారంట. ఎలాగా కాలు మీద కాలు వేసుకొని, ఇప్పుడు చెప్పండి, డబుల్ కాలు బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏమంటాడంట, నా ప్రాణంతో మాట్లాడతారంట. నా ప్రాణమా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము,
పండుగ చేసుకొని చెప్పలేదు. మన భాషలో అయితే ఏం చెప్పాలా? మన భాషలో ఏం చెప్పాలా? పండుగ చేసుకో. ఒక ఆయన ఉన్నాడు, తుడుస్తూ ఉంటే రూపాయి పడిపోతే వాళ్ళ కూతురు ఏం చేసినట్టు తీసారు. రూపాయి ఇస్తే రూపాయి దొరికిందమ్మా, పండుగ చేసుకో. ఎవరు నన్ను అన్న ఎట్లా ఆపిదేమో తెలుసా? ఇది మీ కాలం కాదు, ఇది మా కాలం. 1,00,000 రూపాయలతో కూడా పండగ అవదు. ఆ కాలం అయితే రూపాయలతో పండుగ చేసుకోవచ్చు అంట. ఇప్పుడు అవుతుందా? ఆయన పండుగ చేసుకోండి. అలాగా ఇవన్నీ నిండిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? తిరుగుతాడు ఎవరితో చెప్తారట? నేను అప్పుడప్పుడు ప్రతి ఇంటికి వచ్చేటప్పుడు మాట చెప్తుంటాను, నా ప్రాణమా అని చెప్పినట్లే తినుము త్రాగుము సుఖించము. అంటే ఈ మాట చెప్పినట్లే పాస్టర్ గారు మమ్మల్ని మెచ్చుకుంటారు అనుకుంటారు చాలా మంది. నేనేమో అయ్యయ్యో ఇంకా ఈ మాట మారలేదే అనుకుంటాను. నేనే దోషపడతాను, నా ప్రాణమా. ఎక్కడో మన దగ్గర సెలెక్ట్ కనపడదు. నా ప్రాణమా అంటే యెహోవాను సంతించము, నా అంతరంగమున సమస్తమా. ప్రతిరోజు ప్రార్థన రకాల నా ప్రాణమా యెహోవాను చెప్తాం. కానీ పాస్టర్ గారు వచ్చి ప్రాణమా అంటే తినుము త్రాగుము. ఎందుకంటే లోపల నుంచి వచ్చేది కదా, మార్చుకోవాలి. చూడండి, ఈ రెండు పక్కపక్కన కనబడుతుంది. 2 వచనాలు బైబిల్లో ఉన్న వచనాలే. అది పాత నిబంధనలో కనబడుతుంది, కొత్త నిబంధనలో కనబడుతుంది. ఇవాళ మనం తినుము త్రాగుము సుఖించమంటే ఎవరిలా ఉంటాం? ఈయనలా ఉంటామేమో. ఈయన మొత్తం స్టాక్ తీసుకోండి, మొత్తం దేవుడు ఆస్వాదించడం గ్రేట్ అనుకుంటున్నాడు. అలాగని చెప్తాడంట. అయితే దేవుడు చూడండి, మనం మాట్లాడుకునేటప్పుడు ఆలకించే దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. నీ హృదయంలో అనుకునేటప్పుడు చూసే దేవుడు ఉన్నాడు, ఆలకించే దేవుడు ఉన్నాడు, వెంటనే సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నమ్మి వాళ్ళు గట్టిగా చెప్తాం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచు టైం అయిపోయింది. నీకు రాసి పెట్టిన దినములు ఏంటి? నా బ్రతుకు దినములు లెక్కించలేతుము, దేవాయి భూమిని చీడు గడియ నాకు తెలుపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము. ఏట బాధ ఇంకా అయిపోయింది నాయన, నువ్వు పిలిచేస్తాను, నాకు అర్థమైపోయింది. కొద్దిగా టైం ఇస్తాను ఆయన. నా ప్రాణమా తిరుగు త్రాగు ఇవన్నీ మార్చుకుంటాను. లేకపోతే నా ప్రాణమా యెహోవాను సంరక్షించమన్నట్టు మార్చుకుంటాను, నాకు అవకాశం ఇయ్యో అని ఒక భక్తుడు మన పాటలో పెట్టను. ఇవాళ మన ప్రాణాలు ఎలాగున్నాయి? దేవుడు ఇచ్చిన దాంతో మనం తృప్తి చెందక ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్ని కావాలన్నట్టున్నామా? లేదా మనం ఎలా ఉండాలి? వాడిని ఇచ్చిన దాన్ని కూడా స్థుతిస్తున్నాను అనేటట్టున్నాను. నేను ఉదాహరణ చెప్పి ఎవరా ఈ కుటుంబాన్ని ఎతకండి అమ్మా, ఉదాహరణకే చెప్పాను నేను కదా. ఎందుకు ఉదాహరణ చెప్పారంటే, అలా చెప్తే ఆ ఫ్యామిలీ ఎవరా ఆడా ఇలా అది ఇక్కడ లేని వాళ్ళేమో అని మీరు లెక్క వేస్తారు. మీరు తెలియదు. నేను చెప్పింది ఉదాహరణకే చెప్తాను, మీరు ఏం కంగారు పడకండి, ఏ ఫ్యామిలీని తక్కువగా చూడకండి. ఎందుకు ఈ మాట అంటానంటే, అందరికి ఏదో ఫ్యామిలీ ఉంటుందేమో కలగాల్సిందండి. మనందరూ అలాంటి ఒక్క మాట చెప్పాలంటే ఎవరో కాదు, అది మనమే. మన బొమ్మ ఇలా మాట చెప్తే మీటంతా నిద్రపో. అందుకని నేను చెప్పాను. చూడండి, మనం అవన్నీ వచ్చాయని చెప్పేసి లేనిపోని కలగాయడం కాదు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం చూడండి, అక్కడ నీ ప్రాణానికి టైం అయిపోయింది, గొడవ అయిపోయింది. కాబట్టి అవి ఏంటంట లిస్ట్ అయిపోయింది. ఈ నెల నీ ప్రాణం తీసేయాలి. ఏదో మన పాత కాలంలో చిత్రగుప్తుల దగ్గర ఏంటంటది, ఏదో లిస్ట్ ఉంటుందంట, టైం అయిపోయిందంట తీసేయాలంట. అలాగే ప్రాణం అయిపోయింది, ఇది తీసేయాలి మనిషిని అనే కబురు వచ్చింది. నన్ను వెళ్ళిపోతే నీకు సంపాదించినవన్నీ, నీకు సిద్ధపరిచినవన్నీ ఎవరి మగును. బాగా వినంటే, మనం ఏదేదో ఆశలు పెట్టుకుంటాం, దీనివల్ల నాకేదో మంచి జరిగింది అని అనుకుంటాం. అసలైన నిజమైన వాస్తవమైన జీవం ఏంటంటే దీనివల్ల వచ్చేది కాదు. ఇదంతా కలిపి దేనికి? ఈ శరీరాన్ని పోషించుకోవడానికి. వడ్డీ చేతితో వచ్చామట, వడ్డీ చేతితో వెళ్ళిపోతాయి, ఏం పోసుకెళ్ళేది లేదు. మరి దీని మీద ఎందుకు మనకు ఆశ? ఇవాళ పరలోక సంబంధమైన విషయాల్లో కూడా ఆశ కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆశ కలిగి ఉండాలి. ఇవన్నీ కలగడం వల్ల నాకు పరలోకంలో సీట్ కన్ఫర్మ్ అని ఎవరు అనుకోకండి. ఇది వచ్చినా రాకపోయినా
దీని మీద ఆశ కూడా పెట్టుకోకండి. ఏ విధమైన లోభంతోనకు మీరు చోటు ఇవ్వకండి. అలా ఏదో వస్తుందంటే కళ్ళగాయకండి. ఏది వచ్చినా రాకపోయినా అది మనకు ముఖ్యం కాదు. కానీ ఎక్కడ ఉండాలి? మన జీవం క్రీస్తులో దాచబడి ఉండాలి. ఆయన కొరకు మనం చూడాలి. చివరికి ఆ మాట చెప్పాడు, ఏమని? ఎదివాడా ఇప్పుడు ఒక మాట ఫైనల్ ముగింపు టచ్, ఫైనల్ టచ్ ఏంటది? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఆనాయననే ఉండడు. అంటే అర్థం ఏంటి? అన్ని చేసుకున్నాం కానీ అనిపించడానికి ఉండవండి. అన్నిటి కోసం ప్రాకులాట. బొమ్మలు మనుషులు ప్రాకులాట అదే కదా. ఇవన్నీ చేసుకొని నువ్వు లేకపోతే ఏం ప్రయోజనం? దేవుని ఎడల ధనవంతులు కాక, ఈవేళ నీకు ధనవంతులు కావాలంటే దేవుని కోసం ధనవంతులు కావాలి. బాగా గమనించండి, మనం వచ్చిన ఆస్తి మన కోసం దాచుకునే అలవాటు ఉంటే మనం మార్చుకోండి. దేవుని కొరకు నువ్వు ధనవంతులు కావాలి. ప్రభా, నేను ఎన్నోసార్లు ఆయన చెప్తున్నా కానీ మందిలో నేను కార్యక్రమం చేయాలని చెప్పారు, నేను ఒక్క పైసా కూడా ఇవ్వలేకపోయాను ఆయన. లేదు ప్రభా, ఈసారి నేను ఇవ్వాలి, నన్ను దీవించిన ఆయన. మీకు మాట చెప్పరా? మీ దగ్గర ₹1,00,00,000 లేకపోతే, 1,00,000 లేకపోతే పోయేది, 10,000 లేకపోతే పోయేది. ఒక మాట చూడండి, 5 రొట్టెలు 2 చేపలు మీకు తెలుసు. 3 రోజులు అక్కడ యేసు వాక్యం చెప్పినప్పుడు తెచ్చుకుని ఉంటారు. కొంతమంది క్యాలరీలు తెచ్చుకుని ఉంటారు కదా, తట్టుకోలేని వాళ్ళు అన్నీ తెచ్చుకొని ఉంటారు. మనం పూట తినేసారు, 2వ పూట తినేసారు, 3వ పూట తినేసారు. 3 రోజులు అయిందంట, అన్నీ అయిపోయాయి. చివరిగా ఇంకా 1 రోజు ఉపవాసం ఉండాలేమో. అది కూడా లేకుండా 3 రోజులు ఉపవాసం ఉండే వాక్యం పిల్లలు కూడా ఉండొచ్చు. యేసు ప్రభు అంటున్నారు, వాళ్ళు పడిపోతారేమో దారిలో. అందుకని వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టి శిష్యులు అంటారు, మన దగ్గర ఎక్కడ ఉంది ప్రభా, ఇంతమంది మనం పెట్టాలంటే ఇంత డబ్బులు కావాలి, ఎక్కడ తెస్తాం? లేదు, అడిగి చూడండి, ఎవరైనా అడిగి చూడండి ఏమవుతుంది. చిన్న కుర్రోడు వచ్చాడంట. పాపాడు ఎన్ని తిన్నాడో తెలియదు, తిన్నాడో తినలేదో, మొత్తానికి ఆడ దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు మిగిలాయి. ప్రభు నా దగ్గర అది ఎలాగా ఇది తీసుకెళ్తే అంతమంది కడుపు పెడుతుందా? ఏమో అడిగాడు యేసుప్రభు, అడిగాడు, తీసుకొచ్చి పెడదాం. ఆయన చేసుకుంటాడు అద్భుతం. నువ్వు తెచ్చింది 5 రొట్టెలే 2 చేపలే, కానీ దేవుడు దాన్ని ఎంతమందికి పెట్టాడు? ఆశీర్వదించి 5,000 మందికి ఆహారంగా పెట్టింది కాక 12 గంపలు తీసుకొని ఇంటిపోయి మిగిలిపోయినంత. ఇవాళ నీకు కొంచెమే ఉందనుకోండి, చిన్నది అయినా నీకున్న దానిని కొంచెమైనా నీకున్న దానిని దేవునికి ఎంత ఉందో అంత. ఆయన దగ్గర ఒక క్యారేజ్ పెద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ లేదు. ఆయన దగ్గర ఫ్యామిలీ ప్యాకెట్ ఇది కాదమ్మా. చాలా మంది ఈ మధ్య ఫ్యామిలీ ప్యాకెట్ ఇక్కడ కళ్ళెళ్ళిపోతున్నాయి. పెద్ద సైజు క్యారేజ్ ఉన్నాయండి, అది కావు. ఏది ఉందో దాన్ని తెచ్చి ఏం చేశారంట? ఇచ్చాడంట. దేవుడు దాన్ని ఎంతమందికి ఆశీర్వదించాడు. ఇవాళ మన దగ్గర ఉన్న ఒక చిన్న దాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర మనం పెడితే 5,000 మందికి వచ్చినప్పుడు అందులో ఒకడు మనం కూడా తింటాం కదా. మనం తినగా ఇంకా ఎంతమంది పెట్టగలం? మనం దాన్ని 4,990 మందికి పెట్టి మళ్ళీ ఇంకా వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంతే ఉంది ప్రభా అనేటప్పుడు అందులో కొంచెం దేవుడు పనికి పెట్టండి. అప్పుడు దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. మమ్మల్ని ఇంత వచ్చింది అనుకో, ఇందులో నువ్వు కొంత దేవుడికి పడితే అది ఎంత అవుతుంది? మన దగ్గర అత్యంత దేవుడు తెలుసు కదా. చూడు, దేవుడి ఎడల ధనవంతుడు అంటే మనకు చాలు అని ఉంచుకోవడం కాదు. ఉన్న దాంట్లో తీసి పెడుతూ ఉండండి, అలా తీసి పెడుతూ ఉండండి. దేవుడు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మనం ఏ విధంగా ధనవంతులు అయ్యో, మీ ధనవం భూలోకం వద్ద కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోవాలి? ఇలా పెట్టేటప్పుడు దేవుని ఎడల ధనవంతులుగా మనం మారిపోతున్నాం. నమ్మిన వాళ్ళు చెప్పడం తెలియకపోతున్నాం. ఇలా అలవాటు చేసుకోవాలి. అంతేగాని లోపల పెట్టి నా ప్రాణమా తిను తాగు సకించు అనేక సంవత్సరాలు నీకేటు దాసి ఉంచాను కూడా అలా పెట్టుకుని కూర్చుంటే ఇలాగే ఉంటుందంట. ఏమంట? దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే అన్ని చేసుకుంటాడు. అటు పైకి వెళ్తే ప్రాణం మోసానికి వెళ్ళదు, భూలోకంలో కూడా అనుభవించడానికి ఏంటో. చెన్నైలో ఉండేటప్పుడు జిమ్కి వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏంటి ఆ మంచి కోటేశ్వరుడు, ఆయన కారు మొత్తం 70 లక్షలు ఎంతో, అన్ని కాస్ట్లీ బట్టలు వేసుకుని వచ్చాడు. ఏం తినాలంటే అమ్మాయితో ఆయన ఫస్ట్
అమ్మలు తాగారు. ఏమి ఇంట్లో డిఫరెన్స్ చేయాలి, ఎన్ని చేసినా తినాలి కావాలి. మీరు అక్కడి నేను చెప్పలేను. ఏమంటే వచ్చేసింది, అక్కా చెల్లెలు ఇద్దరు వచ్చేసారు. ఇంకా కొన్ని అన్నదమ్ములు ఉన్నారు, అది అప్పుడు వస్తూ పోతూ ఉంటారు. నేను అదే అడిగాను, ఎంతమంది అసలు తినలేకపోతే ఇంకెందుకురా నీ ఆస్తి, ఎవరికైనా పంచవచ్చు, అసలు పంచేద్దాం, ఏదో చేస్తాం, ఏదో ఏం చేస్తాం, నువ్వు ఒట్టనే కదా. చూడండి, చాలా మంది ఇలాగే దాసుకుని ఏదేదో అనుకుంటాం. కానీ ఇవాళ దేవుని ఎడల మనం దావత్తులు కావాలంటే మనం దేవుని మందిరానికి తెచ్చి దాన్ని పెట్టి ఆశీర్వాదాలు పొందడం మనకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివర మాట ఏంటంటే, ఫస్ట్ ఏంటి, ఏ విధమైన లోపంకు, చివరిదేంటి, దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే కూర్చుకున్నవాడు అన్నీ చేసుకుంటాడు కానీ మనిషి మిగలడాడు. అందువల్ల మనకు దేవుని ఎడల ధనవంతులు అవుతాం. ఇవాళ నాకు పని జాబ్ కావాలంటే, ప్రభా నువ్వు జాబ్ ఇచ్చేవాడు, ఇది ప్రభా నీకోసం నేను చేస్తాను ఆయన, ప్రభా ఇవే నాకు ఇది కావాలని ఆయన, ఇది చేస్తే ప్రభా నీకోసం నేను చేస్తాను, ఈ స్వార్థలో పాలిభాగస్తులుగా ఉంటాను, దీనికోసం ఉంటాను. మీకు సంగతి తెలుసో తెలియదు, రాజుగారి స్కూల్లో టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చూసేటప్పుడు ఒక మాట నేను విన్నాను. వాళ్ళు ఎఫ్ఎంబీవి కొన్ని వాళ్ళని కొండ ప్రాంతాల్లో సువార్తలు జరిగేదానికి సహాయం చేస్తుంటారు. వాళ్ళకి వచ్చిన శాలరీలో వాళ్ళు ఖచ్చితంగా తీసి ఈ సేవ కోసం ఇస్తారని చెప్పి మాట ఇచ్చేసి ఒప్పుకున్నారు. వాళ్ళకి ఏది వస్తుందో దాంట్లో నేను తీసి దేవుడి కోసం పెడతాను, దేవుడి కార్యం జరగాలి. నిజంగా దేవుడు వాళ్ళని విస్తారంగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము అన్నీ తెలుసుకున్నాం, వాక్యం బాగా తెలుసుకున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో అంతా ఇదే అన్నట్టు ఉంటాం. మనం అలా ఉండకుండా దేవుని ఎడల ధనవంతులుగా మారుతాం. పరలోకంలో భూలోకంలో 2 విధాల ఆశీర్వాదం పడదాం. దేవుడు దానే మనకంటే ఆశీర్వాదంతో నిన్ను దీవించును గాక.